తెలంగాణ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. అసలు ఈ ధర్నా ఎందుకు నిర్వహిస్తున్నారు, వారికి ఎవరు మద్దతు తెలుపుతున్నారు, ఈ ధర్నా గల ప్రధాన కారణాలు ఏందో చైర్మన్ లక్ష్మయ్య గారు ఉన్నారు, అన్నిటి తెలుస్తారు. అన్న చెప్పండి, అసలు ఈ ధర్నా ఎందుకు నిర్వహిస్తారు? 5 లక్షల మంది పైచిలుకు వారి కుటుంబ సభ్యుల గొంతుకగా ఈ రోజు ఇందిరా పార్క్ వేదికగా మహాధర్నా నిర్వహిస్తున్నాం. మీరు ఏజెన్సీలను ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళు ఇచ్చే కమిషన్లను ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళు ఇచ్చే వాళ్ళకు 100 కోట్ల రూపాయలు ఇలా థర్డ్ పార్టీ చేతిలో పోతున్నాయి. పని చేసేది మేము, జీతాలు ఇచ్చేది గవర్నమెంట్. ఎందుకు ఈ దళారీ వ్యవస్థను అడుగుతున్నాం? ఇన్ని సంవత్సరాలు పని చేయించుకొని కూడా మీరు ఇలా సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇలా మా అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పి ఒక పక్కన సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఇలా అలాంటి జీవోలన్నీ మీరు పక్కన దొంగి మీకు ఇష్టారాజ్యమైనట్టు జీతాలు ఇచ్చుకుంటే ఇలా మా బతుకులు రోడ్డున పెడతా ఉన్నారు. 3 సంవత్సరాల పైచులుపు దాటినా కూడా ప్రభుత్వం దీని మీద నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం చాలా బాధాకరం అనిపిస్తా ఉంది. మరి ఇలా మా బతుకులు ఏం కావాలా, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, రాబోయే రోజుల్లో మా భవిష్యత్తు ఏం కావాలా? ఒక్కొక్కరు ఏజ్ 40-50 సంవత్సరాలు వచ్చింది. అలా మేము రోడ్ల మీద పడతా ఉన్నాం, మాకు ఉద్యోగ భద్రత లేదు, ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారు, సమయానికి జీతాలు రావడం లేదు. మరి ఈ తెలంగాణ బిడ్డలు ఉసురు ఖచ్చితంగా ప్రభుత్వాలు తగులుతుందని కూడా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఇలా 5 లక్షలంటే ఇలా మా ప్రాణాలు మీకు లెక్కలేదని అడుగుతాం. ఇలా తెలంగాణ ఉద్యమ గడ్డ, ఈ గడ్డలో మా ఉద్యోగస్తులకు అన్యాయం జరిగేది ఎక్కడదని అడుగుతా ఉన్నాం. ఇలా వేరే ఎన్నో సంఘాలు ఉన్నాయి, అనేక సంఘాలు మీరు పిలిపించుకొని మాట్లాడుతారు. కానీ ఇలా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తు సంఘాన్ని పిలిస్తే నిజమైన మీకు న్యాయం జరుగుతుంది. అంతేగాని పక్కన ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వేరే సంఘాలను కానీ ఇంకెవరిని పిలుస్తున్నా ఇలా కడుపులో నొప్పి వచ్చిన వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు ఆ నొప్పి ఎవరైతే పేషెంట్ ఉంటాడో ఆ పేషెంట్ డాక్టర్ కాడికి పోతే తెలుస్తుంది సమస్య ఏందని. అలాంటి నొప్పి వచ్చేది మా ఉద్యోగస్తులకు. మీరు ఈ నొప్పి ఉద్యోగస్తులకు తెలిస్తే కదా మేమే చెప్పగలుగుతాం. మాకు నొప్పి ఎక్కడ ఉందంటే ప్రభుత్వం చెప్పగలుగుతుంది, దానికి డాక్టర్ టాబ్లెట్లు ఇవ్వగలుగుతాడు. మరి మా నొప్పిని మమ్మల్ని అడగకుండా వేరే సంఘాల వాళ్ళు వేరే వాళ్ళని అడిగితే ఎప్పటికీ జరగదు. వాళ్ళ మాటలు వింటే ప్రజాప్రభుత్వానికి రాబోయే రోజుల్లో తప్పదు, మా నుంచి పెద్ద గుణపాఠం కూడా తప్పదని చెప్పి హెచ్చరిక. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, మీ తరపున ఎవరైనా పోరాడుతారో, ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నాయి? మా తరపున ప్రతిపక్ష పార్టీలన్నీ కూననేని సాంబశివరావు గారు కానీ, అంజిరెడ్డి గారు కానీ, తీన్మార్ మల్లన్న గారు కానీ, మన పైడి రాకేష్ రెడ్డి గారు కానీ, మన ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మా తరపున ఇప్పటికీ అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. అయినా ప్రభుత్వం దీని మీద ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు. చూస్తా ఉన్నాం మేము అసెంబ్లీలో కూడా దీని మీద ప్రభుత్వం ఈ ధర్నా వేదిక ద్వారా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తా ఉన్నాం. లేకపోతే ఇక మా పోరాటాలన్నీ ఈ గడ్డ మీద వదిలేసి ఢిల్లీ గడ్డ మీద మొదలు పెట్టబోతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కల్వకుంట్ల కవిత గారు కూడా మీకు మద్దతు ఇక్కడికి రాబోతున్నారు, దాన్ని ఎలా చూడవచ్చు? కల్వకుంట్ల కవిత గారితో పాటు మాకు ప్రతిపక్ష పార్టీలు కూడా అన్ని కూడా మాకు ఇలా మద్దతు తెలగబోతున్నాయి. ఎందుకంటే ఇది నిజమైన సమస్య, 5 లక్షల మంది సమస్య, 5 లక్షల కుటుంబాల ఆత్మగౌరవ సమస్య. ఇలా వారు కూడా మా సమస్యను అర్థం చేసుకున్నారు, ఇక్కడికి వచ్చి మా మద్దతు తెలిపి మా సమస్యను ఇంకా ప్రభుత్వానికి బలంగా తీసుకెళ్తారని మేము ఆశిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మీకు గతంలో ఏమైనా హామీలు ఇచ్చిందా, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో రాకముందుకు ఏజెన్సీలను తీసేసి కార్పొరేషన్ పెట్టి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి స్పష్టంగా ఇప్పుడున్న మంత్రివర్గులందరూ కూడా మీడియా వేదిక ద్వారా తెలియజేశారు. మేము కూడా అదే అడుగుతున్నాం, అదే మీడియా వేదిక ద్వారా కూడా ప్రభుత్వం తొందరగా దీన్ని నిర్ణయం తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. మీకు ఇంతమంది మద్దతు ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రభుత్వం దిగి రాకపోతే, ఈ అసెంబ్లీలో మీ ప్రస్తావన తీసుకురాకపోతే మీరు ఎలా? అందుకనే మీ ప్రభుత్వం ఈ 31 తర్వాత కనుక మా మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే మీ యొక్క హైకమాండ్ ఢిల్లీలో ఉంది, చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జంతర్ మంతర్ దగ్గర పెట్టబోతున్నాం. ఇక్కడ జరుగుతున్న కుంభకోణాన్ని పేపర్లో అన్ని కూడా తీసుకొని పోయి రాహుల్ గాంధీకి చెప్పబోతా ఉన్నాం తొందరలో. ఓకే రైట్, ఇంకొంతమంది ఉన్నారు, మాట్లాడదాం అన్న, చెప్పండి అన్న. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత 20-30 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా మారే పరిస్థితి, మా బతుకులు మార్చే పరిస్థితి లేదు. ఎంతసేపటికి మమ్మల్ని వాడుకోవడం తప్ప ఏం వాళ్ళ మంచి చేద్దామనే ఆలోచన ఏ ప్రభుత్వానికి లేదు. దయచేసి మీరు ప్రభుత్వాలు నడపదలుచుకుంటే, ఈ ప్రజలని సుభిక్షంగా మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంచాలనుకుంటే అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా మీరు ఇమీడియట్లీగా సమాన పనికి సమాన వేతనం ఇచ్చి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏజెన్సీని రద్దు చేయకపోతే మీకు ఎలాంటి నష్టం కలుగుతుంది? మాకు ఏజెన్సీలు రద్దు చేయకుంటే ఏజెన్సీలు మధ్యలో దళారీలుగా ఒక 50-60-10-15 వేల నుంచి వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. దానివల్ల ఉద్యోగి నష్టపోతున్నారు. కాబట్టి 10-15 వేలు ఏదో ఉద్యోగికి ఇచ్చేస్తే మంచిగా డిపార్ట్మెంట్ లో మంచిగా వర్క్ చేస్తారు కదా, దానికోసం అని చెప్పేసి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కార్పొరేషన్ నిజంగా కార్పొరేషన్ ప్రభుత్వం వచ్చి ఏర్పాటు చేస్తే మీకు ప్రయోజనం కలుగుతుందా? మాకు 100% కార్పొరేషన్ ద్వారానే ఉపయోగం జరుగుతుంది. కార్పొరేషన్ ద్వారానే మేము ప్రభుత్వంలో పనిచేస్తున్నాం అని చెప్పేసి గుర్తింపు వస్తుంది, మాకు ఉద్యోగ భద్రత వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఎప్పటికన్నా మా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాయని ఆశతోటే పనిచేస్తున్నాం తప్ప మాకేదో లక్షల జీతాలు ఇస్తున్నారని కాదు. ఒక 10,000కు 15,000 జీతాలు చేస్తున్నాం. ఇవాళ 10-15 వేలకి ఏ రూపంలో మాకు సరిపోతాయో మీరు ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఓకే రైట్,
ఇది ప్రధానంగా అవుట్ సోర్సింగ్ జేఏసీ కంపెనీ యొక్క ప్రధాన డిమాండ్. ఇది గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలనే ఇప్పుడు నెరవేర్చమని అడుగుతున్నాం. మనం ఒక కార్పొరేషన్ తయారు చేస్తే మాకు భద్రత ఉంటుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది. కాబట్టి దానికి మాకు ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా స్పందించాలని కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించినట్లయితే ఇందిరా చౌక్ దగ్గర మొదలుపెట్టిన ద్వారా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్దకు చేరుతుంది. అక్కడ కూడా తీవ్ర స్థాయిలో ముందుకు పోతామంటూ కూడా వారు హెచ్చరించడం జరుగుతుంది.